78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి బోధనలో ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఆనాడు దేశం కోసం, దేశం మీద ప్రేమతో, దేశం మీద ఉన్నటువంటి ప్రజలు స్వేచ్ఛావాయువును రక్షించాలనే ఆలోచనతో ఏదైతే 200 సంవత్సరాలు పరిపాలన బ్రిటిషర్ల చేతుల నుంచి మరి తీసుకున్న ఆలోచనలు ఎంతోమంది ప్రాణత్యాగం చేసి వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి వాళ్ళ కుటుంబాలకు దూరమై మరి ఈ స్వాతంత్రం సిద్ధించిన సందర్భం మరి ఈరోజు మనం అందరం జరుపుకోవడం చాలా గొప్ప విషయం. అట్లాగే ఏదైతే 1947 మరి ఆగస్టు 15 ముందు జరిగినటువంటి సంఘటన అఖండ భారతదేశంగా ఉన్నటువంటి దేశాన్ని మరి ముక్కలుగా చేసి ఆనాటి గాయాల్ని మరి స్మరించుకుంటూ ఉంటున్నాం. అట్లాగే మరి నేడు చూస్తూ ఉంటే ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తూ ఉంటే మరి కరోనా సమయం కంటే ముందు ఏం జరిగింది, కరోనా సమయంలో ఏం జరిగింది, కరోనా సమయం తర్వాత ఏం జరుగుతుందని గమనిస్తూ ఉన్నాం. ఈరోజు పిండి కోసం, రొట్టె కోసం పుట్టినటువంటి దేశాలు, పక్క దేశాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని మరి కరోనా సమయం తర్వాత మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా చూసినటువంటి ఘనత మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే ప్రపంచానికే వ్యాక్సిన్ ఇచ్చినటువంటి దేశం మరి మన భారతదేశం అని చెప్పేసి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రపంచానికి విశ్వరుగా నిలిపే ప్రయత్నంలో మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న ఈ సందర్భంగా తెలియజేస్తూ, అట్లాగే మరి ఇతర దేశాల్లో మరి హిందువుల పరిస్థితి గమనిస్తూ ఉన్నాం. దీని పట్ల గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నిశ్శబ్దంగా ఉన్నారంటే ఆ నిశ్శబ్ద విప్లవం ఏమైందని చెప్పేసి రాబో రోజుల్లో ప్రపంచానికి తెలియజేస్తారని సందర్భంగా తెలియజేస్తూ బోధన పట్టణ ప్రజలందరికీ మరొకసారి 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. భారత్